హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శంషాద్ని. వెల్కమ్ బ్యాక్ టు తాజ్ కుకింగ్. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి మా ఇంటి దగ్గర బండి మీద అమ్మే క్రిస్పీ అండ్ కరకరలాడే చికెన్ పకోడా రెసిపీ. ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చుతుంది. పదండి మన రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా అరకిలో చికెన్ని తీసుకొని కొద్దిగా ఉప్పు నీళ్ళతో శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇక్కడ నేను కొన్ని బోన్ ఉన్న ముక్కల్ని తీసుకున్నాను, కొన్ని బోన్లెస్ ముక్కల్ని తీసుకున్నాను. మీకు బోన్లెస్ కావాలంటే బోన్లెస్ తీసుకోండి. సరిపడినంత ఉప్పు, పావు టీ స్పూన్ దాకా పసుపు, టేబుల్ స్పూన్ దాకా నిమ్మరసం, మీరు తినే స్పైసీనెస్ని బట్టి 1.5 టీ స్పూన్ దాకా కారం, 2 పచ్చిమిర్చిని తీసుకొని కాస్త కచ్చా పక్కాగా గ్రైండ్ చేసి వేసుకోండి. పావు టీ స్పూన్ దాకా మిరియాల పొడి, 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, పావు టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ దాకా చికెన్ మసాలా. ఒకవేళ మీ దగ్గర చికెన్ మసాలా లేకపోతే గరం మసాలా వేసుకోండి. కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకుని సన్నగా కట్ చేసి వేసుకోండి. 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్టు. మంచి కలర్ఫుల్గా కనపడాలంటే చిటికెడు కలర్ని వేసుకోండి. కలర్ అనేది ఆప్షనల్ ఫ్రెండ్స్. నేను నార్మల్గా చేసుకునేదైతే ఫుడ్ కలర్ని వేయను. కొద్దిగా వీడియో కోసం అయితే చిటికెడు వేసుకున్నాను. పీసెస్ అన్నీ వేసాక ఈ చికెన్ ముక్కలకి బాగా పట్టే విధంగా పట్టించండి. ఈ మసాలాలన్నీ ఈ చికెన్ ముక్కలకి బాగా పట్టాలి. బాగా కలిపాక ఒక 2 టేబుల్ స్పూన్ దాకా శనగపిండిని వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ దాకా బియ్యం పిండిని వేసుకోండి. 1 టీ స్పూన్ దాకా ఆయిల్, ఒక కోడిగుడ్డును వేసుకొని అంతా ఒక్కసారి కలిపేసుకోండి. మీకు శనగపిండి వద్దు అనుకుంటే ఈ శనగపిండి ప్లేస్లో మీరు కార్న్ఫ్లోర్ని తీసుకోండి. పిండి, శనగపిండి, ఈ కోడిగుడ్డు వేసాక ఈ చికెన్ ముక్కలకి బాగా పట్టే విధంగా పట్టించండి. ఇలా కలిపిన ఈ చికెన్ని 1 గంట దాకా మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. వద్దు అనుకుంటే మూత పెట్టేసి బయట పెట్టేయండి. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ని తీసేసుకొని ఈ ఆయిల్లో ఒక్కొక్క పీసుగా వేసేసుకోండి. ఈ కడాయిలో ఎన్ని చికెన్ ముక్కలైతే అన్ని పడతాయో అన్నీ వేసుకోండి. చికెన్ ముక్కలు వేసాక కలపకుండా కాసేపు ఇదే విధంగా ఫ్రై అయ్యాక ఇప్పుడు రెండో వైపుకి నిదానంగా తిప్పుకోండి. ఎక్కువ మంట మీద పెట్టి ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. మీడియం మంట మీద పెట్టుకొని మంచి క్రిస్పీగా ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి. మరీ ఎక్కువ మంట మీద పెట్టి మనం వేయించుకుంటే పైన ఎర్రగా క్రిస్పీగా వేగినట్టు అనిపిస్తుంది, కానీ లోపల ముక్క మాత్రం ఫ్రై అవ్వదు. అందుకే మీడియం మంట మీద పెట్టుకొని మంచి క్రిస్పీగా ఎర్రగా వేగేంత వరకు వేయించుకోండి. కాస్త మా ఛానల్కి మీ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్ ద్వారా నా వీడియో అనేది చాలామందికి రీచ్ అవుద్ది. ఈ చికెన్ ఫ్రై మంచి క్రిస్పీగా ఎర్రగా వేగడానికి నాకు మొత్తం ఒక 10 నిమిషాలు అయితే పట్టింది ఫ్రెండ్స్. చక్కగా ఎర్రగా క్రిస్పీగా వేగిపోయాయి కదా. ఇప్పుడు మనం ఈ ఆయిల్లో నుంచి తీసేసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు మిగతా చికెన్ని కూడా ఈ ఆయిల్లో వేసేసుకొని మంచి క్రిస్పీగా ఎర్రగా వేగేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు పైనుంచి కొద్దిగా కరివేపాకు, 2-3 పచ్చిమిర్చిని మజ్జిగ కట్ చేసి వేసుకొని వేయించుకోండి. ఇది కూడా మంచి క్రిస్పీగా ఎర్రగా వేగిపోయిందండి. ఇప్పుడు మనం ఆయిల్లో నుంచి తీసేసుకుందాం. ఒక్కసారి నేను చేసిన ఈ ప్రాసెస్లో మీ ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. మా ఇంటి దగ్గర బండి మీద అమ్మే చికెన్ పకోడా రెసిపీ మీకోసం. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే మా వీడియోకి ఒక మంచి లైక్ ఇచ్చి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.